హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీతో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే ఫెస్టివల్ 3 days అండ్ ఫెస్టివల్ ముందు రోజు కొంచెం షాపింగ్ చేశాను. దాని గురించి అయితే వ్లాగ్ షూట్ చేశాను. టైం లేక మేము నైట్ షాపింగ్కి అయితే బయలుదేరిపోయాం. సో అలా ఉంది క్లైమేట్. నేను డాడీ వెళ్ళిపోయాం ధర్మవరంకి షాపింగ్ అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా రంగులన్నీ చోడముగుడి దగ్గర హోల్సేల్లో వస్తాయి రంగులంట. నాకు కూడా తెలియదు, ఇంతమంది ఉంటే ఏమో టెంపుల్కి వచ్చినారేమో అనుకున్నా. అక్కడ టెంపుల్ కూడా ఉంది కదా, సో షాక్ అయిపోయాను. కానీ కలర్స్ తీసుకున్న 220, 4 ముగ్గు పళ్ళు, 15 కలర్ పళ్ళు వచ్చినాయి. కానీ నాకైతే ఏం నచ్చలేదు, అవి క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. మళ్ళీ చూసిన తర్వాత నేను ఏమన్నా మంచిగా తీసుకోలేదేమో, మేబీ తెలియదు. అండ్ తర్వాత అక్కడ మనకి కొత్తగా ధర్మవరంలో అయితే మోర్ వచ్చింది కదా, ఆ మోర్లో కొంచెం షాపింగ్ అయితే చేస్తున్నాను. దాంట్లో వచ్చేసి నేను అక్కడ మెంబర్షిప్ కూడా తీసుకున్నాను. వాళ్ళు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే తీసుకోవచ్చు. సో మెంబర్షిప్ గురించి ఏమైనా డీటెయిల్ కావాలంటే ఒక కామెంట్ చేయండి, ఒక షార్ట్లో అయితే పెట్టేస్తాను. దాని తర్వాత ఇంటికి కావాల్సిన సరుకులు కొన్ని తీసుకున్నాను. దాని తర్వాత ఇంటికైతే చరణ్ గాని కోసం అని చెప్పేసి లస్సీ మిల్క్ షేక్ తీసుకున్నాను. సో ఇంకా సరుకులు ఏమేమి ఇచ్చాను అనేది అయితే చూపిస్తున్నాను. సో ఈ బెల్లం అయితే సూపర్ ఉంటుంది, మేము ఎప్పుడు ఇదే బెల్లమే వాడతాము. అక్క కోసం మా కోసం అయితే తీసుకొచ్చాను. సో దాని తర్వాత నెక్స్ట్ డే ధర్మవరంకి వెళ్ళినప్పుడు భోగి రోజు, సో గ్రౌండ్లో నేనైతే ఒక క్లిప్ తీసుకున్నాను నిన్న. దాని తర్వాత ఇంకా ఆ రోజు మార్నింగ్ పలావు, అనపకాయలు, బఠానీలు వేసి కుర్మా చేశారమ్మ, పెరుగు పచ్చడి. సో దాని తర్వాత అదే రోజు ఈవినింగ్ వచ్చేసేసి నేను వచ్చేసి మా ఇంట్లోకి వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే వచ్చింది, ఒక బాటిల్ బావ అయితే తీసుకొని వచ్చాడు. దాంట్లోకి అని చెప్పేసి కాంబినేషన్ బాగుంటుంది కదా, స్వీట్ పొంగల్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు స్వీట్ పొంగల్ ఎలాగో చూపించలేదని చూపిస్తున్నాను. ఒక పావు తీసుకున్నాను, పావులో రైస్ హాఫ్, ఇవి హాఫ్, మీకు నచ్చినని తీసుకోవచ్చు. కానీ ఎక్కువ పెసరబ్యాళ్ళు తీసుకున్నాను. అంటే మనకి 3/4 వచ్చేసి రైస్, 1/4 వచ్చేసి పెసరబ్యాళ్ళు తీసుకోవాలి. దానికి ఫస్ట్ మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చాలా వరకు పెసరబ్యాళ్ళు ఒకటే ఫ్రై చేస్తారు, నేను అలా కాదు, రైస్ని కూడా ఫ్రై చేస్తాను. సో అలా చేస్తే కొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సో మళ్ళీ మనం అవి వాష్ చేయాలి కదా, వాష్ చేసినప్పుడు డైరెక్ట్గా వాటర్ వేసేయకండి. వాటర్ వేస్తే చేతికి ఎగిరే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా. టైం లేని వాళ్ళైతే అలానే చేస్తూ ఉంటారు. నాకు టైం లేదు కాబట్టి వెంటనే చేసేసాను నేను. సో ఒక 5 minutes చేస్తే సరిపోతుంది రోస్ట్. లో ఫ్లేమ్లోనే చేయాలి, లేదంటే మాడిపోతుంది మనకి. కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి వాష్ చేసుకొని పెట్టేయడమే. 1:4 రేషియోలో వాటర్ని అయితే వేసుకోవాలి మనము. సో మీరు ముందుగానే చూసి గిన్నె పట్టే దాన్ని బట్టి పెట్టుకోండి, ఇప్పుడే చెప్తున్నాను. సో మనం చూస్తున్నారు కదా, ఉడికిపోయింది. సో ఇటు సైడ్ మనకి బెల్లం పాకు కూడా రెడీ అయిపోయింది. దాన్ని ఏం పాకు పట్టాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అది మనకి మెల్ట్ అయితే సరిపోతుంది. సో మనం రైస్ని చూస్తే సరిపోతుంది, అంటే కుక్ అయిందా లేదా, పెసరబ్యాళ్ళు 2 కుక్ అయి ఉండాలి. సో ఇలా మనం పట్టుకోగానే విరగాలన్నమాట. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఒకసారి బాగా ఫుల్గా కలిపేసేసి మనము ఇంకా ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఏమైనా ఉంటుందని చెప్పేసి డస్ట్ అలాగా. సో ఫిల్టర్ చేసుకోవాలి. సో నేను దాంట్లో ఏమైనా డస్ట్ ఉంది లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మనకి ఇదోండి చూడండి, అక్కడ నాకు అది బొగ్గు వచ్చింది. సో ఫిల్టర్ చేయకుండా ఉంటే అట్లే వేసేసేదాన్నేమో. సో దానికని చెప్పి మేమైతే ఎప్పుడు ఫిల్టర్ చేస్తాము. సో ఇదొక టిప్ లాగానే. తర్వాత పాలను అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసాను నేను. 3-4 ఇలాచీని తీసుకొని పౌడర్ లాగా చేసుకొని దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇంక మనకు అయిపోయింది, చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. దాని తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. సో ఇది మనం చేసిన నెయ్యి, అమ్మ చేసిన నెయ్యే, సూపర్గా ఉంటుంది అమ్మ చేసిన నెయ్యి, పూసగా. సో మీకు చూస్తున్నారు కదా వీడియోలో. సో మనకి ఆ నెయ్యి అనేది హీట్ అయిపోయిన తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ఏమున్నా మీ ఇష్టం, అవి ఏవి కావాలో అవి వేసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఏవి తింటారో అవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో అవి వేసేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. సో నేను గీ ఎక్కువ వేసేసాను, సో దానికని చెప్పేసి మళ్ళీ దాంట్లోకి వేసేస్తున్నాను. స్వీట్ పొంగల్లోకి అయితే వేసాను. మీరు కూడా ఎప్పుడైనా కానీ ఎక్కువగా ఒకేసారి చిన్న గిన్నె పెడితే నెయ్యి వేసుకోవద్దండి, నెయ్యి పొంగిపోతుంది అనమాట. సో మనకు అది ఫ్రై అయిపోయిన తర్వాత వేసేసుకోవడమే.
సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే, మా ఇంట్లో నేను చేసిన బెల్లం అన్నం అంటే చాలా చాలా ఇష్టం వాళ్ళకి. సో ఎప్పుడు నేనే చేస్తాను అనమాట. సో అయ్యప్ప స్వామి ప్రసాదం అది క్యాప్ పీకేకి పోయి ఇరక్కొట్టేసినాను. మళ్ళీ ఇంకా దినేష్ బాబు ఎట్లా తీసినాడు. సో ఇంక ఫస్ట్ ప్రసాదం నైవేద్యం కదా, దేవునికి పెట్టేద్దామని దేవునికి పెట్టేశాను. ఇంకా అక్క బావకి అయితే వేసిస్తున్నాను ఇక్కడ. సో తర్వాత అందరికీ వేసి ఇచ్చేసాను. ఇంకా సో మిన్ను వెయిటింగ్ అనమాట, నాకు ఇప్పుడు ఇస్తుంది అని. సో మిన్నుకి ఇవ్వకుండా ఉంటానా. సో దేవునికి అయితే పెట్టేస్తున్నాను. సో మిన్ను కోసం అని చెప్పేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా ట్రై చేశారో లేదో కానీ ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. స్వీట్ పొంగల్ అయ్యప్ప స్వామి ప్రసాదం. సో మిన్ను చూడండి సూపర్ ఉందని చూపిస్తుంది, చూడండి చూపిస్తున్నాం మీకు కూడా. అదిగోండి అలా ఆ చేయి చూపించిందంటే సూపర్ అనే అర్థం. సో అది సో నేను కూడా ట్రై చేశాను. సో మా బావకి ఇచ్చినాను. మధు వీడియో తీయద్దు మధు అంటున్నాడు మా బావ. ఇంకా సరేలేని ఆఫ్ చేసేసాను. మళ్ళీ మా బావ ఫేమస్ అయిపోతాడంట అందుకు. సో ఇంక నైట్ పులగం కోసం అమ్మ పెసరబ్యాళ్ళు ఫ్రై చేస్తుంది. సో అలా ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత మెయిన్ ఏమంటే పొంగల్ రోజు నైట్ మేము ముగ్గేసాము. అది ట్విస్ట్ ఇక్కడ. మార్నింగ్ వేయలేదు, సో లేట్ అయిపోయిందని చెప్పి వేయలేదు ఎందుకనేసి. సో ఇంకా మేమైతే ఆ ధర్మంలో తెచ్చినానని చెప్పా కదా, ఆ సంచికి తెచ్చిన ఇవన్నీ ముందు కలర్స్ అవి తెచ్చినాను నా కోసం అండి, అక్క కోసం, పెద్ద అక్క కోసం. సో ఇంకెలా మా కళాఖండాలన్నీ చూపించేస్తాయి ఇప్పుడు ముగ్గులో. కానీ బాగా వేసింది మా అక్క వేసింది, నేను కలర్లు వేశాను. సో మా అక్క ముగ్గు వేసేంత వరకు వెయిటింగ్ చేయలేక చచ్చిపోయినాను అనుకోండి నేనైతే. ఆ కలర్లు వేసి మళ్ళీ చాలా కష్టమే ఉండింది. సో నైట్ భోగి మంటలు వేసుకున్నాము. సో ఫుల్ ఎంజాయ్ చేసినాము, భలే ఉండే అసలు. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారనేది అయితే కమెంట్ చేసేయండి. సో ఇంకా ముందువే కలర్స్ ఉన్నాయి. సో కొన్ని లేని కలర్స్ మాత్రమే తీసుకొని యూజ్ చేస్తున్నాం. ఇది రెడ్ అండ్ ఎల్లో మ్యాండేటరీ, ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేది. మా ఇంట్లో ఎక్కువ అయిపోయే కలర్ అదే, ఎందుకంటే డైలీ వేస్తాం కాబట్టి. రెడ్ ఎల్లో మీరు చూసే ఉంటారు నా వ్లాగ్స్లో, మినీ వ్లాగ్స్లో. అట్లా ఎలా ఉంది 3 రోజులు ముగ్గులు పెడుతున్నాను నేను, ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఓకే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ టైంకి అయితే. సో మేము బాగానే వేసామని అనుకుంటున్నాము. ఓకే మా ఇంటి ముందు కొంచెం అలా ఉంది, సో దానికని చెప్పేసి కొంచెం అలా నీట్గా కనిపించుండకపోవచ్చు మేబీ. సో ఎలా ఉందో కమెంట్ చేసేయండి. కలర్స్ అయితే నేను వేసాను, ముగ్గు అయితే అనూష వేసింది. సో అలా ఉంది. సో ఇంకా భోగి మంటలు వేయడానికి ఇంకా బాగా చరణ్ హెల్ప్ తీసుకున్నాము. సో మిన్నమ్మ మేమంతా ఇంకా వెయిటింగ్ అనమాట భోగి మంటలు కాపుకోవడానికి. సో నేను పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశాను. ఫెస్టివల్ రోజు కొంచెం షూట్కి వెళ్ళినాను, ఆ రీల్స్ కూడా షేర్ చేస్తాను. పార్ట్ 2 మళ్ళీ పెడతాను నేను. ఈరోజు పార్ట్ 1 పెడుతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్ట్ 2 చూసేయండి, దాంట్లో కొంచెం మెయిన్ కంటెంట్ ఉందన్నమాట. సో చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది. సో ఈ పొంగల్ రోజు అండ్ సంక్రాంతి రోజు మీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి మొత్తం అంతా పాజిటివ్స్తో నిండుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ 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 సంక్రాంతి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మన ఫ్యామిలీ ఇప్పుడు 150 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఓకే నేను రెగ్యులర్గా పెట్టకపోయినా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో అలా ఒక 2 స్టెప్పులు అయితే వేసాము. సో మా కాలేజీలో కూడా ఫెస్టివల్ చేశారు, ముగ్గులు పోటీ పెట్టారు, భోగి మంటలు వేశారు, చాలా బాగా చేశారు. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మా కాలేజీలో చేస్తారు అలా అని. సూపర్ చేశారు. నేనైతే ముగ్గులు వేయలేదండి, నేను వేసి దడుచుకుంటారని. మనం అట్లాంటివన్నీ చేయం కదా. ఇంకా డ్యాన్స్ అయితే వేసినాం అనుకోండి, ఒక 2 స్టెప్పులు దొబ్బుకొని వేసినారు ఆడంతా. ఇంకా సూపర్ ఉండే ఆ రోజు కాలేజ్లో. సో మా మమ్మీ మిన్నుకు చూపిస్తుంది స్టెప్స్. మా మమ్మీకి తెలియకుండా నేనే క్లిప్స్ యాడ్ చేసేసా. చూసింది అనుకో నాకు ఉంటుంది. సో ఇంకా నుంచి మన మిన్ను వీడియో పెట్టాను కదా, దానికైతే రెస్పాన్స్ మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక నుంచి మా మిన్ను కూడా పెట్టేస్తుంటాము ఫర్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అండ్ తర్వాత నెక్స్ట్ డే హ్యాపీ సంక్రాంతి. రోజు సెకండ్ డే ఆఫ్ సంక్రాంతి. మేమైతే ప్యాడ్తో గొబ్బెమ్మలు చేస్తామన్నమాట. ఫస్ట్ ప్లేట్ లాగా చేసేసి బేస్ అండ్ ఒక బౌల్ లాగా చేసి ఒక బౌల్ పెట్టి చుట్టూ ఒక 5 గొబ్బెమ్మలు పెడతారు.
సో ఆవు పేడతోనే చేస్తారు. సో నేను గింజలు వేసాను కదా, 9 నవధాన్యాలు అయితే వేసి దాన్ని ప్లేట్తో కప్పేయాలి. ప్లేట్తో కప్పేసిన తర్వాత పైన ఒక దీపం పెట్టేసి సో చుట్టూ ఫ్లవర్స్ మనం డెకరేషన్ ఎలానో చేసుకోవచ్చు. సో డెకరేషన్ అయిపోయిన తర్వాత సో చూస్తున్నారు కదా, పూజ అయితే చేసేసుకోవాలి. మనం ముందుగా ఫస్ట్ ఇదే చేయాలన్నమాట ఆ రోజు ఫెస్టివల్ రోజైతే. సో ఆగు పిన్ని నువ్వేనా, నేను కూడా తిప్పుతా అని వస్తుంది మా విన్నమ్మ. స్పెషల్ టేక్ 1 టేక్ 2 టేక్ 3 అలా చేశాను నేను. సో ఆ రోజు స్పెషల్ ఓలిగా రసం, అంటే 2 టైప్స్ ఆఫ్ రసం ఉన్నాయా, అంటే మా అక్క డెలివరీ అయింది కదా, సో ఆ అక్క కోసం కందిబ్యాళ్ళ ఓలిగా కందిబ్యాళ్ళ రసం చేసింది, మా కోసం శనగబ్యాళ్ళ ఓలిగా శనగబ్యాళ్ళ రసం చేశారు. సో నైట్కి వచ్చేసి లెమన్ రైస్ చేశారు. సో ఆఫ్టర్ అండ్ బిఫోర్ క్లీనింగ్ చూసేయండి, ఫెస్టివల్ రోజు మొత్తం ఇలా పడిపోతాయి అనమాట. మా అమ్మాయి ఫుల్ బిజీగా ఉంటుంది కదా, సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసేసింది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా మార్నింగ్ చేసినవి అనమాట. మా మిన్ను సోకలాడే స్వప్న సుందరి సింగారి సిన్నతన ఏంట, నాకు రాదు పాటలు పాడేది, ఏదో ట్రై చేసాం. మా మిన్ను అలా ట్రెడిషనల్ లుక్లో రెడీ అయిపోయింది. ఆమెది కూడా షార్ట్ పెట్టేస్తాను. దాని తర్వాత హ్యాపీ కనుమ థర్డ్ డే అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన రోజు, ఎందుకంటే చికెన్ మటన్ తింటాం కదా. సో రథం ముగ్గు, ఈరోజు రథం ఎగ్గేదనమాట. సో రథం ముగ్గు అయితే వేసేసాము, అలా కంప్లీట్ చేసుకున్నాము. మేము మార్నింగ్ అయితే చాలా లేట్గా వేస్తాము, అలా నా ముగ్గును చూస్తూనే ఉన్నాయి ఎవరన్నా తొక్కుతారా ఏమని. సో దాని తర్వాత మార్నింగ్ వచ్చేసరికి టిఫిన్ ఓట్స్ తిన్నాం. దాని తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి మటన్ రాగి సంగటి. సో మేము ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి మా మమ్మీ చేయలేదు, అందరూ తినరనమాట ఇంట్లో. సో తినే వాళ్ళ కోసం అని చెప్పి చికెన్ కబాబ్ కూడా చేశారు ఈరోజు. సో నైట్కి చికెన్ రైస్ మటన్ 3 అనమాట. పకోడా చేశాను ఈరోజు, చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎలా చెప్పానో అలాగా సూపర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి నైట్కి చికెన్ రైస్ మటన్ తిన్నాము. సో ఇంకా పార్ట్ 2 చూసేయండి, పార్ట్ 2 కూడా పెట్టేస్తాను త్వరగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.